గణేష్ వెల్కమ్ బ్యాక్ టు యూ. మిస్త్రీ మాట్లాడుతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు యూ. లైవ్ చూద్దాం. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. Thank you very much. విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యం పాక్ కవ్వింపు చర్యల్ని, పాక్ కాల్పులను తిప్పికొడుతోంది. సో మేము సమర్థవంతంగా ఉన్నాం. విక్రమ్ మిస్త్రీ మాట్లాడిన తర్వాత ఐ థింక్ సో వార్ డిక్లేర్డ్ అనిపిస్తోంది. ఈ రాత్రికి పాకిస్తాన్ కు మూడిందని అనిపిస్తోంది. ఇక వేట మొదలైందని అనిపిస్తోంది. ఒకటే స్టేట్మెంట్ వచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు, విక్రమ్ మిస్త్రీ వెళ్ళిపోయారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడిచింది, ఇక మేము చూసుకుంటాం అన్న సంకేతం మాత్రం ఇచ్చారు. విక్రమ్ మిస్త్రీ చాలా కీలకమైన ఒక సమాధానం మాత్రం దేశానికి ఇచ్చారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది, సైన్యం తగిన సమాధానం చెప్పబోతోంది. సైన్యం ఇప్పటికే చాలా ఆతృతగా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏవైనా కాల్పులకు తెగబడితే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం, త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఇప్పటికే కామెంట్ చేశారు. ఈవినింగ్ ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత, భారత్ అనౌన్స్మెంట్ తర్వాత ఒక వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ అదే బుద్ధి నడుస్తోంది. పాకిస్తాన్ భారతదేశం మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం అట్లీస్ట్ ఒక 3 గంటలు కూడా కొనసాగలేదు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ వీటిల్లో పాకిస్తాన్ షెల్లింగ్ అండ్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. విక్రమ్ మిస్త్రీ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఆగేది లేదు. ఆర్మీకి చెందినటువంటి కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళానికి చెందినటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో పాటు నేవీ కమాండర్ రఘువార్ నాయర్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇందాకే మేము ముగ్గురం సిద్ధంగా ఉన్నాం, 3 దళాలు సిద్ధంగా ఉన్నాయి, ఏమాత్రం పాకిస్తాన్ తొందరపడి కవ్వింపు చర్యలకు దిగినా, విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడిచినా వీఆర్ రెడీ టు వార్ అని చెప్పేసి. సో విక్రమ్ మిస్త్రీ మాటల్లో వార్ కనిపిస్తోంది. విక్రమ్ మిస్త్రీ మాటల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనిపిస్తోంది. ఈ రాత్రికి ఖచ్చితంగా పాకిస్తాన్ కు మూడిందే. ఈ రాత్రికి ఖచ్చితంగా పాకిస్తాన్ పై అటాక్ వెళ్ళడానికి ఒక ఆయుధం మనకు పాకిస్తానే ఇచ్చింది.
పాకిస్తానే ఆయుధాన్ని ఇచ్చింది. జగన్మోహన్ గారు. Yes, Andy, I'm here. ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ గారు, పాకిస్తాన్ తన ఆయుధాన్ని మన చేతిలో పెట్టింది. అమెరికా మధ్యవర్తిత్వానికి తూట్లు పొడిచింది. విక్రమ్ మిస్త్రీ 2 లైన్లు మాట్లాడారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అన్నారు. సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ఎట్లా చూస్తున్నారు ఈ 2 పాయింట్లని? 2 fantastic points in our favor అండి. ఏదైతే మీరు ఈ 3 గంటల మధ్యలో ప్రతి ఛానల్, ప్రతి భారతీయ పౌరుడు మనసులో ఉన్నది చెప్పలేక ఏంటి ఇలా ఆగిపోయింది, ఏమవుతుంది, వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్, ఎందుకు ఒప్పుకున్నారు ఏంటి అని చెప్పి ఎన్ని ఆలోచనలు ఏదైతే వచ్చినాయో వాటన్నిటికీ ఒక సమాధానం వచ్చేసింది. ఇప్పుడు దిస్ ఇస్ ద ఒఫిషియల్ స్టేట్మెంట్ కాబట్టి నౌ వీ కెన్ క్లియర్లీ సే దట్ ఎస్, సీజ్ ఫైర్ వైలేషన్స్ పాకిస్తాన్ నుంచి వెంటనే అయినాయి. అండ్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది కూడా నౌ ఇట్ స్టాండ్స్ గ్రౌండ్. అండ్ వాట్ ఎవర్ నీడ్స్ టు హ్యాపెన్, మీరు అన్నట్టు నెక్స్ట్ స్టెప్ మటుకు చాలా చాలా పవర్ఫుల్ గా, చాలా ఎంఫాటిక్ గా, చాలా సీరియస్నెస్ తో అవుతుంది. సీరియస్నెస్ కనిపిస్తోంది. పాకిస్తాన్ తన గొయ్యి తానే తీసుకొని మట్టి కప్పుకోనే రోజు వచ్చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ చాలా శ్రద్ధగా పాటించింది. చాలా బాధ్యతగా అమెరికాకు గౌరవం ఇచ్చింది. అమెరికాని గౌరవించింది. ట్రంప్ను గౌరవించింది. మన ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేసినటువంటి ఉగ్రవాదులను తుదముట్టించేంత వరకు నిద్రపోనటువంటి భారత ప్రజలకు, భారత యువతకు ఇష్టం లేకపోయినా, కాల్పుల విరమణ ఒప్పందం ఇష్టం లేకపోయినా, పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి భారత ప్రజలు వచ్చినా గాని మా ప్రాణం పోయినా మంచిదే, దేశ పరువు నిలబెట్టుకోవాలి అని ఇప్పటికే సైనికులను కొట్లాడుతున్నారు. అట్లాంటి ఒక వీరత్వానికి బ్రేక్ వేసింది ఈరోజు అమెరికా. కానీ దాన్ని కాపాడుకోలేకపోయింది పాకిస్తాన్ ఆర్మీ. ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఇంతకు మించినటువంటి సమయం మళ్ళా రాదేమో బహుశా. ఇంతకు మించినటువంటి టైం మళ్ళీ రాదేమో బహుశా. దేశ శాంతి కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం భారత్ ఈరోజు పెద్దన్న పాత్ర పోషించేటువంటి ద కెప్టెన్షిప్ ఇప్పుడు భారత్కు వచ్చింది.